మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనము. ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ప్రియ దైవజనమా, యేసు తన శిష్యులతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా త్రోవ ప్రక్కను కూర్చునియున్న గ్రుడ్డి భిక్షకుడైన బర్తిమయి యేసు రాకను తెలుసుకొని, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసినప్పుడు వాని కేకలు విని యేసయ్య నిలిచి అతన్ని పిలవమని చెప్పగా అక్కడి వారు బర్తిమయితో పలికిన మాటలు ఇవి: ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, లెమ్మని వానితో చెప్తారు. వెంటనే అతను బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వస్తాడు. అతని విశ్వాసమును బట్టి యేసయ్య ద్వారా స్వస్థపరచబడి చూపును పొందుతాడు. ప్రియ దైవజనమా, దీర్ఘకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నప్పుడు చేతకాని వానివలే కృంగిపోక యేసయ్యకు ఎలుగెత్తి మొరపెట్టాలి. ఎంతగా మొరపెట్టాలి అంటే మన స్వరము ఆయనను మన ఎదుట నిలిపేలా, ఆయన ప్రసన్నతను మన ఎదుట నిలిపేలా, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రసరించేలా మొరపెట్టాలి. మన సమస్య నుండి బయటపడడానికి ఆయన పిలుపుకు లోబడి మనలో ఉన్న అవిధేయత స్థితిని విడిచిపెట్టాలి. పరిశుద్ధమైన పిలుపుతో మనలను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకు లోబడి మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి పాత రోత జీవితానికి స్వస్తి చెప్పి లేవాలి. వెంటనే దేవుని పిలుపుకు విధేయత చూపాలి. అప్పుడే దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. మన జీవితంలోని అంధకార స్థితిని తొలగించి వెలుగును ఉదయింపచేస్తుంది. మన మనోనేత్రములకు ఉన్న గ్రుడ్డితనాన్ని తొలగించి వేస్తుంది. ప్రియ దైవజనమా, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని దేవుడు ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ సమస్యను బట్టి కృంగిపోతూ ఉన్నావు? ఆ సమస్య నుండి విడుదల పొందాలంటే నీవు దేవునికి ఎలుగెత్తి మొరపెట్టాలి. నీ మొర దేవుణ్ణి నీ చెంత నిలవబెట్టాలి. దేవుని పిలుపుకు నీవు విధేయత చూపాలి. నీలో దేవునికి హేయముగా ఉన్న స్థితి అంతటిని విడిచిపెట్టి ఆయన వైపు చూచినప్పుడు ఆయన నీ సమస్య నుండి నిన్ను విడిపిస్తాడు. నీ జీవితంలో తన సన్నిధి కాంతిని ఉదయింపచేస్తాడు. అటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ప్రభువా వారి సమస్యల నుండి విడిపింపబడాలని ఈ నిమిషం నీ వైపు మనస్సు త్రిప్పుకొని మొరపెడుతూ ఉన్నారో అతి వారందరినీ మీ హస్తాలకు సమర్పిస్తూ ఉన్నాం. నాయనా, వారి విశ్వాసమును బట్టి వారికి విడుదలను దయచేసి వారి జీవితాలలో ఉన్న అంధకారమునంతటినీ తొలగించి మీ వెలుగును ఉదయింపచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 23 ఏండ్ల వాడై ఏలనారంభించి యెరూషలేములో 3 నెలలు ఏలిన యూదారాజు ఎవరు?
మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.